ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటే ఇజ్రాయెల్ కి అమెరికాకి ఎందుకు భయం? వీళ్ళెందుకు ఇరాన్ మీద అటాక్ చేశారు? మిగతా దేశాల దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా. అసలు ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం జరగడానికి మెయిన్ రీజన్ ఇజ్రాయెల్ అనే దేశం పుట్టడం అండ్ అది ముస్లిం కంట్రీస్ కి నచ్చకపోవడం. 1948 కన్నా ముందు ఇజ్రాయెల్ అనే దేశం లేదు. పాలస్తీన్ అనే ఒక దేశం ఉండేది, అది కూడా బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. 1948 లో ఈ బ్రిటిషర్స్ పాలస్తీన్ ని 2 భాగాలుగా విడదీశారు. ఒకటి జ్యూయిష్ స్టేట్, ఇంకొకటి అరబ్ స్టేట్. ఆ జ్యూయిష్ స్టేటే ఈ ఇజ్రాయెల్ కంట్రీ. సో ఇలా విడదీయడం అండ్ యూదులకి సపరేట్ కంట్రీ ఇవ్వడం ముస్లిం కంట్రీస్ కి నచ్చలేదు. కానీ 1948 నుంచి 1979 వరకు ఇరాన్ షా, అదే ఇరాన్ రాజు పాలించాడు. ఆయన పాలనలో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మిత్రుదేశాల్లా ఉండేవి. వీళ్ళిద్దరి మధ్యలో ట్రేడ్ జరిగేది, ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేవారు. కానీ 1979 లో ఆయతుల్లా ఖమేనీ లీడర్షిప్ తీసుకున్నాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇరాన్ లో ఇస్లామిక్ రెవల్యూషన్ అయ్యి ఇస్లామిక్ రిపబ్లిక్ వచ్చింది. మీరు ముస్లిం అయినా లేదా వేరే ఏ మతం వాళ్ళైనా సరే మీరు ఇస్లామిక్ రూల్స్ పాటించాల్సిందే, హిజాబ్ ధరించాల్సిందే. మతం మారిపోండి లేదా దేశం వదిలి వెళ్లిపోండి లేదంటే చంపేస్తామని బెదిరించారు. హిజాబ్ వేసుకోలేదని ఎంతో మంది ఆడవాళ్ళని దారుణంగా చంపేశారు. అంతేకాదు హమాస్, హిజ్బుల్లా, హౌదీ లాంటి టెర్రరిస్ట్ గ్రూప్లకి డబ్బులిచ్చి, వెపన్స్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి పెంచి పోషించారు. ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీన్ మీద అటాక్ చేస్తున్నారని ఇజ్రాయెల్ వాళ్ళని శత్రు దేశంలా చూశారు. కానీ ఇజ్రాయెల్ ని డైరెక్ట్ అటాక్ చేయకుండా ప్రాక్సీ వార్ చేసేవారు. అంటే ఈ టెర్రరిస్ట్ గ్రూప్లతో ఇజ్రాయెల్ మీద దాడి చేపించేవారు. మరి ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఆ టెర్రరిస్ట్ గ్రూప్లని ఎలాగైనా మట్టు పెట్టాలని పలస్తీనియా మీద విపరీతంగా దాడి చేసింది. మరి ఆ టెర్రరిస్ట్ గ్రూప్లే లేకపోతే ఇరాన్ బలహీనమైపోతుంది. అందుకే ఇజ్రాయెల్ మీద శత్రుత్వం ఇంకా పెంచేసుకుంది. అంతటితో ఊరుకోకుండా అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుందని అమెరికా వాళ్ళని కూడా పెద్ద శత్రువులాగా చూశారు. ఆ టెర్రరిస్ట్ గ్రూప్లతో అమెరికా బేసెస్ మీద అటాక్ చేపించారు. ఒక పక్కన తన దేశంలోనే తన ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, చంపేస్తూ, ఇస్లాం ని వాళ్ల మీద రుద్దుతూ, అండ్ ఇంకో పక్కన టెర్రరిస్ట్ గ్రూప్లని పెంచి పోషిస్తూ వేరే కంట్రీస్ మీద అటాక్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఇలాంటి ఒక కంట్రీ చేతికి న్యూక్లియర్ వెపన్ వస్తే ఎన్ని దారుణాలు జరుగుతాయో మీరే ఊహించుకోండి. ఏదో ఒక రోజు ఇజ్రాయెల్ మీద అండ్ అమెరికా మీద ఈ న్యూక్లియర్ వెపన్ వాడే థ్రెట్ ఉంది. అందుకే ఇలా జరగకూడదు అని ఇరాన్ మీద అటాక్ చేశారు. ఖమేనీని చంపేశారు. ఖమేనీకి తెలుసు ఈ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఏదో రోజు ఇరాన్ మీదకి యుద్ధానికి వస్తాయి అని. అందుకే చాలా ఏళ్లుగా యుద్ధానికి రెడీ అయ్యాడు. కానీ యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజే పుట్టుక్కుని లేపేశారు. తర్వాత ఒక్కొక్కరిని ఏరి పారేస్తున్నారు. బట్ ఇజ్రాయెల్ చేసిన ఒక తప్పేంటంటే చిన్నపిల్లలు ఉన్న బిల్డింగ్ మీద దాడి చేయడం. అసలు మతం అంటే తెలియదు, యుద్ధం అంటే తెలియదు, ప్రపంచమే తెలియని చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారు. దాని తర్వాత ఏమేం జరుగుతున్నాయి, ఇరాన్ ఏ దేశాల మీద అటాక్ చేస్తుంది, ఈ అప్డేట్స్ అన్ని మీరు డైలీ న్యూస్ లో చూస్తున్నారు. అండ్ ఆన్లైన్ లో ఇంకొక థియరీ కూడా ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ ని బయటకు రాకుండా చేయడానికి ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఖమేనీ కొడుకు చార్జ్ తీసుకున్నాడు. మరి తను వాళ్ళ నాన్న చేసిన తప్పే చేస్తాడా? ఈ గొడవ ఎంతవరకు ముదురుతుంది? వరల్డ్ వార్ 3 జరుగుతుందా? ఇంతకీ కిమ్ మామ ఈ ఆటలు దిగుతాడా? చూద్దాం.